బ్రేకింగ్ న్యూస్. గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలపై ఇంకా స్పష్టత రావటం లేదు. 3 నెలల వ్యవధిలో 23 మంది చనిపోవటం స్థానికులను కలవరపెడుతుంది. గత కొన్ని రోజులుగా ఆ ఊరిలో సంభవిస్తున్న మరణాలు ఊరి జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తురకపాలెంలో సంభవిస్తున్న వరుస మరణాలకు కారణాలు ఇప్పటి వరకు తెలియలేదు. తురకపాలెంలో వరుస మరణాలపై అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. సోమవారం కల్లా అందరి హెల్త్ ప్రొఫైల్స్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. గ్రామంలోని ప్రతి ఇంటింటికి వెళ్లి రక్త పరీక్షలు చేయడంతో పాటు తాగునీటిపై కూడా టెస్టులు చేస్తున్నారు. అందుకు సంబంధించిన వాటర్ శాంపిల్స్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించారు. తురకపాలెం నుండి తినే పదార్థాలు ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక చిన్న పలకలూరు కొండ ప్రాంతంలోని నీటిని చెరువులో కలపడంతోనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చిందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అటు బాస్టింగ్ ప్రాంతంలోని నీటికి సంబంధించిన శాంపిల్స్ ని కూడా కలెక్ట్ చేశారు అధికారులు. నేడు ప్రతి ఇంటిలో ఎయిమ్స్ బృందం బ్లడ్ శాంపిల్స్ సేకరించనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు తురకపాలెంలో అటు గట్టురాయి సరిచేశాక ఒక్క మరణం కూడా సంభవించలేదంటున్నారు స్థానికులు. తురకపాలెంలో వరుస మరణాలకు కారణాలు తెలియకపోవడంతో వైద్యారోగ్య శాఖ సిబ్బంది వైఫల్యంపై ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ ఆరా తీసింది. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడింది. పలువురు సిబ్బందిని ప్రశ్నించింది. మరి సీఎంకు నివేదిక వెళ్లిన తర్వాత సిబ్బంది వైఫల్యంపై ఎలాంటి చర్యలు ఉంటాయోనంటూ అధికారుల్లోనూ చర్చ జరుగుతుంది. ఫైనల్ గా తురకపాలెంలో వరుస మరణాల మిస్టరీ వీడేదెప్పుడు, ఆ మరణాలకు ఫుల్ స్టాప్ పడేదెప్పుడో. గుంటూరు తురకపాలెంలో వరుస మరణాలపై అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. సీఎం ఆదేశాలతో గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి రక్త పరీక్షలు చేయడంతో పాటు తాగునీటిపై కూడా టెస్టులు చేస్తున్నారు. అందుకు సంబంధించిన వాటర్ శాంపిల్స్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. ప్రస్తుతం వరుస మరణాల నేపథ్యంలో తురకపాలెంలో సీఎం చంద్రబాబు ఆదేశాలతో యంత్రాంగం అంతా కూడా సందిగ్ధంగా ఇక్కడ మిషన్ తురకపాలెం అనేటటువంటి నినాదంతో ముందుకు వెళ్తున్నారు. కంపల్సరీగా ప్రతి ఇంటిలో కూడా శాంపిల్స్ని కలవటం, బ్లడ్ శాంపిల్స్ వారి ఆరోగ్యానికి సంబంధించినవి చేస్తున్నారు. ప్రస్తుతం వాటర్కి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం పెద్ద వివాదంగా మారుతుంది. వాటర్ కంటెంప్ట్ అయ్యటం వల్లే ఇదంతా కూడా ఈ రోగాలకు రావటం కానీ వాళ్ళు ఈ రోగాల బారిన పడి చనిపోయినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా అందరూ అంచనా వేస్తున్నారు. ఒక్కసారిగా జరిగినటువంటి మరణాల వెనక ఈ వాటర్కి సంబంధించినటువంటి అంశాలు, అంటే ఈ ప్రస్తుతం మనం ఉన్నటువంటి క్వారీకి సంబంధించి ఇక్కడ బ్లాస్టింగ్ చేస్తారు. ఆ బ్లాస్టింగ్ జరిగిన తర్వాత వచ్చేటటువంటి ఈ వేస్ట్ అంతా కూడా ఆ నీళ్ళల్లో కలవటం, ఆ నీటిని మళ్ళీ ఊర్లోకి పంపించే, చెరువులోకి పంపించే విధంగా కూడా పైప్ లైన్లని ఏర్పాటు చేశారు. అయితే యాక్చువల్గా ఇదంతా కూడా వేస్ట్ వాటర్ని వాళ్ళు బయటికి తోడిన తర్వాత ఇదంతా కూడా వాళ్ళు ఇక్కడ చిప్స్ ఏవైతే ఉంటుందో ఈ గ్రావెల్కి సంబంధించినవి తీసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అవి వాళ్ళు వేస్ట్గా పంపించినప్పటికీ అవంతా కూడా చెరువు వైపుకి ఈ పైప్ లైన్ ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు అధికారులు ఈ ఎక్కడైతే ఈ బ్లాస్ట్ జరిగినటువంటి ఆ ఏరియా ఉందో క్వారీలో నీటిని సేకరిస్తున్నారు అధికారులు. అయితే ప్రస్తుతం వీటిని కూడా కంపల్సరీగా టెస్ట్ చేయాలనే విధంగా కూడా ఇదంతా జరుగుతుంది. అంటే గతంలో ఇలాంటి పరిస్థితి లేదు, ఎవరు కూడా ఇక్కడికి వచ్చి టెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేవు. ఎందుకంటే సీఎం ఆదేశాలు, సీఎంఓకి వెళ్ళటం, అసలు అక్కడ ఏం జరుగుతుందనే దానిపై పూర్తి స్థాయిలో సోమవారం లోపు ఒక నివేదిక ఇవ్వాలనే విధంగా కూడా అధికారులందరికీ కూడా సీఎం ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. దాంతోపాటు వాటర్ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాల్లో నుంచి వచ్చేటటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఊర్లోకి వెళ్ళే విధంగా ఉన్నటువంటి ఆ చెరువులో ఉన్నటువంటి వాటర్ని కూడా శాంపిల్స్ని కలెక్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా ఏదైతే సుమోడేలియా అనేటటువంటి బ్యాక్టీరియా ఉందో ఆ బ్యాక్టీరియా ఎక్కడి నుంచి రావడం జరిగింది అనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం అన్ని రకాలుగా కూడా ప్రస్తుతం అయితే పరిశీలనలు జరుగుతున్నాయి. కంపల్సరీగా ఒక సోమవారం లోపు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు వాళ్ళతో మాట. ఏంటండి ఎప్పటి నుంచి ఇలా వాటర్ పరిస్థితి ఉంది?
ఇది చాలా రోజుల నుంచి ఉంటుంది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తున్నారు. ఇక్కడ నీళ్ళు సంజరా గుంత పెట్టి సంజరా గుంత నుంచి ట్యాంకీలకు ఎక్కిస్తున్నారు. అది అంటే నీళ్ళు ఎట్లా వస్తాయి అసలు మీకు వచ్చే? మురికి నీళ్ళు వస్తాయి. మురికి నీళ్ళు ఆ సంజరా గుంత పెడుతున్నారు, అటు నుంచి ట్యాంకీకి ఎక్కిస్తున్నారు. ప్యూరిఫై చేస్తున్నాం అంటున్నారు, ప్యూరిఫై అవ్వట్లేదు. ఆల్రెడీ 1 సంవత్సరం నుంచి పెట్టారు, ప్యూరిఫై పెట్టారు. అది ఎట్లా ఉంటుందో మాకు తెలియట్లా. అవి మాత్రం రావట్లా, నీళ్ళు ప్యూరిఫైడ్ నీళ్ళు మాత్రం రావట్లే ఇంటికి. అంటే మురికిలో వస్తున్నాయి వాటర్ కూడా, మురికిలో వస్తున్నాయి. ఏది ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వచ్చేవి మురికిలో వస్తున్నాయి. ఒకసారి మురికిలో వస్తున్నాయి, ఒకసారి బోర్ వాటర్ వదులుతున్నారు, ఒకసారి అన్న ఇవి వదులుతున్నారు. మంచి నీరు ఎలా మీకు దొరకపాలని? నీరు అంటే మినరల్ వాటర్ వాడుకుంటున్నాము, ఈ నీళ్ళన్నా అవసరాలకు వాడుకుంటున్నాం. అది బ్యాక్టీరియా ఉంది ఇట్లాంటిది ఏదన్నా గతంలో మీ వాళ్ళకి ఎవరైనా గుర్తించిన పరిస్థితులు ఉన్నాయా? అసలు వాటర్ బాగాలేదని ఏమన్నా అధికారులకు చెప్పడం? వాటర్ బాగాలేదని చాలాసార్లు చెప్పాము. కొంతమంది అంటే డైరెక్టాలు ఇవన్నీ వాడుకుంటున్నారు. మరి వాటర్ ఊర్లో వాటర్ లేవు, బోర్లు ఎండిపోయి వాటర్ కూడా రావు. కోరిలో బ్లాస్టింగ్ వలన బోర్లు మొత్తం బోర్లు మొత్తం ఎండిపోయి ఇల్లు ఎట్లా పెడితే ఇప్పుడు బ్లాస్టింగ్లు పెడుతున్నారు. ఊరు చాలా ప్రాబ్లం చేస్తున్నారు. మెయిన్ ఈ కోరిల వల్లనే ఊర్లో వాటర్ ఆగిపోయినాయి. అది సార్. అంటే 24 గంటలు జరుగుతూనే ఉంటుందా ఎట్లా? ఈ పరిస్థితి ఇది రోజు జరుగుతూ ఉంటుంది బ్లాస్టింగ్లు. ఒక టైం ఉండదు, ఏముండదు వీళ్ళకి. ఎప్పుడు పెడితే అప్పుడు బ్లాస్టింగ్లు పెడతారు. రోడ్ల మీద వాటర్ ప్రతి దుమ్ము, ఆ దుమ్ము వెళ్ళి ఆ కోరి గుంతలోకి వెళ్ళిపోద్ది. అది చాలా జరుగుతుందండి. ఇంట్లో కూడా శబ్దాలు వినిపిస్తాయి అంటారు, అది నిజమేనా? శబ్దాలు వినపడతాయి, ఇంట్లో సామాన్లు కూడా కింద పడతాయి ఈ బ్లాస్టింగ్ల దెబ్బకి. ఎవరు చెప్పినా కూడా పట్టించుకోవట్లా ఈ ప్రభుత్వం. అంటే మామూలుగా పర్మిషన్ క్వారీనే, కానీ మీకు అనిపిస్తూ ఉంటుందా ఏంది ఇంత తవ్వుతున్నారు కొండ వరకు అంటే ఓకే, కానీ అట్లా స్థానికంగా పర్మిషన్ ఉంటుందండి. పర్మిషన్ ఉంటుంది కానీ ఇంత లోతు పర్మిషన్ ఉండదండి. ఇక్కడ ఎవరంటే అడిగేవాళ్ళు లేక వాళ్ళు ఇష్టసారంగా చేస్తున్నారు ఇక్కడ. అది సార్. అధికారులు ఎవరు రాలా ఈ 4 రోజులు తప్ప అంతకుముందు ఎవరు వచ్చేవాళ్ళు రాలా. మైనింగ్ వాళ్ళు వచ్చాగారా వాళ్ళకి లంచాలు గంచాలు ఇచ్చి వాళ్ళు పట్టించుకోరు. వీళ్ళు ఇష్టసారంగా వ్యాపారాలు చేస్తున్నాడు ఇక్కడ. ఏదైనా స్థానికంగా మీరైతే తీవ్ర ఇబ్బందులు చాలా బాగా. ఇప్పుడు సార్ ఇప్పుడు మన బండి వెళ్ళినా కూడా కురదప్తి అంత 60-70 కోరిలోకి పడిపోవటం, ఇంకా చచ్చిపోవటమే, అంత లోతు తీశారు. కంపల్సరీగా మెజర్మెంట్స్ పాటియాలి, సైన్ బోర్డులు పెట్టాలి. సార్ గోడలు కట్టలేదు సార్, ఇంకేం లేవు. ఇంక బైక్ పక్క వెళ్ళినా లోపలికి వెళ్ళిపోవటమే, ఎవరైనా చచ్చిపోవటమే. బెరగొడ్లైనా ఎద్దులైనా తాటలైనా చాలా ప్రాబ్లం సార్ ఇక్కడ. ఈ నీరు అనేది మురికి అవ్వటం, ఆ నీరు వచ్చి మీకు సప్లై అవ్వటం వల్లే ఈ స్థానికంగా ఇదంతా జరిగిందనేది ఇప్పటికీ ఉందా మీకు అట్లా భయం? ఉంది, భయం ఉంది. ఎమ్మెల్యే ప్రస్తుతం బోర్లా రామాంజనేయులు అలర్ట్ చేయడం, ఆ తర్వాత యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అవ్వడం, ఇది సీఎంఓ దగ్గరికి వెళ్ళడం, సీఎం ఆదేశాలతో ప్రస్తుతం అయితే ఊరిలో ఒక ప్రాణం కూడా పోకుండా కాపాడేటటువంటి విధంగా అయితే అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి చూడాలి. ఈ బ్లాస్టింగ్ నీరులో కనుక కంటెంట్ ఏదైతే అనుకున్న విధంగా ఈ కలుషితం అనేది ఇక్కడే జరిగిందా, లేకపోతే ఈ చెరువులో జరిగిందా, లేకపోతే ఏం జరిగింది అనేది కూడా ఈ 2-3 రోజుల్లో కంపల్సరీగా ఒక నివేదికనైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఎలాంటి చర్యలు ఉంటాయి, ఏంటి అధికారుల పైన పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వలితో సాయి శంకర్, తురకపాలెం నుంచి.